ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. కొన్ని అసాధారణమైనటువంటి విషయాలు బైబిల్లో మనం చూస్తున్నాం. భూమి మీద మానవులకి అసాధ్యమైనటువంటి వాటిని సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును కూడా సాధ్యపరుస్తాడన్నమాట. మొదటిగా మనం చూస్తుంటే ఇసాకు యొక్క జననము శారీరకంగా భౌతికంగా జన్మనివ్వలేని నిండు వృద్ధాప్యము అబ్రహాము మరియు శారాలకు దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం, దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం నిండు వృద్ధాప్యములో మనుషులకి అసాధ్యమే అని ఆ వయసులో గర్భాన్ని ధరించటం అంటే నిండు వృద్ధాప్యంలో అది అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు సాధ్యపరుస్తాడన్నమాట. కాబట్టి దేవుడు ఇసాకును జన్మింపజేసాడన్నమాట. ఆదికాండంలో 21వ అధ్యాయంలో 1 నుంచి మనం చూస్తాం. ఇక రెండవది మనం చూస్తుంటే షునేమీయురాలి కుమారుని జననం అన్నమాట. షునేమీయురాలి కుమారుని యొక్క జననము షునేము పట్టణమునకు చెందిన ఒక ధనికుడైన ముసలివాని భార్య అయిన ఈ గొడ్రాలు ప్రవక్త అయిన ఎలీషా మాట చొప్పున గర్భాన్ని ధరించిందన్నమాట. గర్భవతి అయి కుమారునికి జన్మనిచ్చిందన్నమాట. కాబట్టి దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా నోట నుండి వచ్చినటువంటి వాక్కు ఆమెకు గర్భాన్ని ధరింపజేసిందన్నమాట. కాబట్టి ఆ షునేము పట్టణానికి చెందినటువంటి ధనికుడు తన భర్త ముసలివాడు అన్నమాట. అయితే తన భార్య అయినటువంటి గొడ్రాలు ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా మాట ఆజ్ఞాపించినప్పుడు వాక్కును పంపించినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారునికి జన్మనిచ్చిందన్నమాట. మూడవదిగా మనం చూస్తుంటే బ్యాప్తిజం ఇచ్చు యోహాను యొక్క జననము చాలా అసాధారణమైనటువంటి విషయాలు. కాబట్టి ఎలిజబెత్తు జకర్యాలు చాలా వృద్ధాప్యములో ఉన్నారన్నమాట. నిండు వృద్ధాప్యములో ఉండి వారు దేవుని సేవ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో దేవుడు యోహాను బాప్తిజం ఇచ్చేటువంటి యోహానుని వారికి జన్మింపజేసాడన్నమాట. లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వచనం నుండి 37వ వచనాలు మనకు చూస్తా ఉన్నాం. చాలా వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు, జకర్యా ఎలిజబెత్తులు. కానీ దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదని ఆయన రుజువు చేసి బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోహాన్ని ఎలిజబెత్ యొక్క గర్భమందు జన్మింపజేసి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి బ్యాప్టిజాన్ని ఇవ్వటం జరిగిందన్నమాట. దేవునికి మహిమ కలుగునగా దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు అన్నమాట. నాలుగవది మనం చూస్తుంటే
ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క జననము, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క జననము మరి కన్య మరియగా ఉండినటువంటి మరియకు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన జన్మించాడన్నమాట. కాబట్టి కొంతమంది మతోన్మాదులు, మత ఛాందస్వాదులు రకరకాల కారుకూతలకు వస్తూ ఉంటారన్నమాట. యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని గురించి ఎవడైతే కారుకూతలకు వస్తాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన జన్మించబడినటువంటి వాడు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయనలో పాపము లేదు, ఆయనలో ఈ పాపము లేదన్నమాట. పరిశుద్ధుడైనటువంటి వాడు.